ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసులు అని ఒకవేళ మనం టాప్ 10 అనుకుంటే అందులో టాప్ 10లో ఉండే ఒక కేసు వైఎస్ వివేకానంద హత్య కేసు. ఈ వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించిన డిస్కషన్ చేసే ప్రతిసారి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ వినిపిస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీని చూపిస్తారు. ఫైనల్గా ఎవరు ఈ హత్య చేయించారు, ఎందుకంటే చేసిన వాడు దొరికిపోయాడు, ఆల్రెడీ నేనే చేశానని చెప్పాడు, ఎవరు చెప్పినందువల్ల చేశానని కూడా చెప్పేశాడు, అంతా ఓకే, స్టోరీ అంతా అక్కడ కంప్లీట్ అయిపోయింది. కానీ ఎందుకు చేయించారు, ఎవరు చేయించారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇప్పటికీ దొరకట్లేదు. ఇక్కడ 3 వర్షన్స్ డే 1 నుంచి ప్రచారంలో ఉన్నాయి. ఒకటి, వైసీపీ బిఫోర్ కమింగ్ ఇన్ టు పవర్ ఒక వర్షన్ ఉంది, ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు పవర్ ఒక వర్షన్ ఉంది. టీడీపీ పార్టీ అట్ ద టైమ్ ఆఫ్ దేర్ రూలింగ్ ఒక వర్షన్ ఉంది, మళ్ళీ రెండోసారి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వర్షన్ ఉంది, వాళ్ళు విపక్షంలో ఉన్న ఒక వర్షన్ ఉంది. ఈ వర్షన్స్ వినిపించే క్రమంలో ఈ వర్షన్స్ అన్నింటిలోనూ ఎప్పటికప్పుడు కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అవుతున్న వర్షన్ ఏంటి అంటే వైఎస్ సునీతకి సంబంధించిన వర్షన్. ఎవరి వర్షన్ ఏదైనా సరే, చంపినవాడు దస్తగిరి, చంపమన్నది ఎవరు, చంపమనే నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనే ఒక క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఇప్పటికీ దొరకట్లేదు. డైరెక్ట్గా వైఎస్ సునీతనే సుప్రీంకోర్టులో సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారము ఈ కేసులో విచారణ ముగిసిపోయింది, ఇంతకు మించి మేము ముందుకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి సిబిఐ దీనిలోంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఈ హత్య చేసే అవకాశం ఉంది, ఒక్కొక్క వర్షన్ మనం రివీల్ చేసే క్రమంలో అక్కడ చంపిన వ్యక్తి ఉన్నాడు, కానీ చంపమన్న వ్యక్తి ఎవరు అని చెప్పాల్సిన వ్యక్తి ఇప్పుడు లేడు. ఎవరికి వాళ్ళు దీన్ని సెన్సేషనలైజ్ చేసే క్రమంలో లేదా వాళ్ళు నమ్మిన థియరీ ఏదైతుందో ఆ థియరీ కరెక్ట్ అని చెప్పడం కోసము చూపించే లాజికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లాజికల్ పాయింట్స్ లాజిక్గా కనిపిస్తున్నాయి, కానీ బట్ లాజికల్ కన్క్లూషన్కి మాత్రం అవి వెళ్ళట్లేదు. వైసీపీ అధికారంలో రాకముందు చెప్పిన దాని ప్రకారము వైఎస్ వివేకాన్ని చంపించింది టీడీపీకి సంబంధించిన నాయకులు, అది బీటెక్ రవి కావచ్చు, డాక్టర్ చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా, వీళ్ళందరూ చంపించే ప్రయత్నం చేశారన్నది వాళ్ళ వర్షన్. ఓవైపు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించబోతోంది, అక్కడ ప్రభావవంతంగా కనిపించే వ్యక్తుల్లో వైఎస్ వివేక్ ఒకరున్నారు కాబట్టి ఆయన చంపడం ద్వారా, ఆయన అడ్డును తగిలించుకోవడం ద్వారా అక్కడ లాభం పొందాలనే ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే ఆయన హత్య చేయబడ్డాడు, హత్య గావింపబడ్డాడు అన్నది ఆ రోజు వైసీపీ అధికారంలో రాకముందు టీడీపీని టార్గెట్ చేసేందుకు యూజ్ చేసినవి. అందులో బీటెక్ రవి పేర్లు కావచ్చు, మరి చాలా పేర్లు ఆ రోజు బయటకు వచ్చి ఆ పేర్లని ఎందుకు చంపాలనుకుంటున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక రెండో వర్షను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు, బీటెక్ రవి వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయి డైరెక్ట్గా సునీత హస్బెండ్ రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనే చంపించారు అన్నది రెండో వర్షన్. ఆయన ఎందుకు చంపించాల్సి వచ్చింది ఏంటి అనే దానికి మళ్ళీ అక్కడ కూడా లాజిక్స్ పర్ఫెక్ట్గా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. లాజిక్ నెంబర్ 1, ఆయనకి వైఎస్ వివేకాకి రెండో భార్య ఉంది, రెండో భార్యకి ఒక కొడుకు పుట్టాడు, ఈ ఆస్తిలో ఆయనకు కూడా భాగం ఇవ్వాలనుకుంటున్నారు. ఆ భాగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ వివేక దాన్ని కంప్లీట్ చేసేలేపు చంపకపోతే వైఎస్ సునీతకు కానివ్వండి వాళ్ళ కుటుంబానికి కానీ నష్టం జరుగుతుంది కాబట్టి ఆయన చంపించారు. ఆ చంపించిన ఈ క్రమంలో కూడా ఆయన దగ్గర ఉన్న కొన్ని డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా చంపేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని రమ్మని చెప్పారు కాబట్టి చంపేశారన్నది వైసీపీ వర్షన్. సో మొదట చెప్పిన టీడీపీ వర్షన్ అన్నది పూర్తిగా కట్ చేసేసి సునీత హస్బెండ్ రాజశేఖర రెడ్డి పేరుని డైరెక్ట్గా తీసుకొచ్చేసారు, ఆయన చంపించారని చెప్పేసి ఒక వర్షన్ని బాగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఇక టీడీపీ వర్షన్ చూద్దాం మనం. టీడీపీ వర్షన్ ప్రకారం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇది ఎవరు చంపారో తెలీదు, సో దాని మీద విచారణ జరుగుతుంది అని చెప్పన్నారు. ఆ విచారణ కూడా ఎక్కడికి ముందుకు వెళ్ళక ముందే ఎలక్షన్లు రావడము, దాంట్లో బిజీగా ఉండడము, దీని మీద ఎలాంటి ప్రచారం కానివ్వండి ప్రకటనలు కానీ చేయొద్దని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్స్ రావడం, దానివల్ల వాళ్ళు ఏమీ మాట్లాడకపోవడం అనేది జరిగిపోయింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న కోణంలోనే ఈ విచారణని నడిపే ప్రయత్నం చేశారు. అప్పటిదాకా సొంత చెల్లెగా ఉన్న సునీతనే బయటకు వచ్చి లేదు, ఈ దర్యాప్తు సరైన సైడ్లో వెళ్ళట్లేదు, అసలు దోషులు వేరే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సిబిఐ ఏదైతే విచారణ జరగాలని గతంలో కోరుకున్నారో ఆ ప్రకారమే విచారణ జరగాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిపి సిబిఐని అలౌ చేయడము, సిబిఐ దర్యాప్తు స్టార్ట్ చేయడము. అప్పుడు రామ్ సింగ్ అనే ఒక అధికారి దీన్ని విచారించే క్రమంలో ఈ డాట్స్ అన్నీ మొత్తం డైరెక్ట్గా వెళ్ళి అవినాష్ రెడ్డికి కనెక్ట్ అవుతున్నాయి.
ఆ వైఎస్ అవినాష్ రెడ్డి చంపించాడు అన్న అనుమానము సునీతకు ఉంది కాబట్టి అటువైపుగానే మొత్తం దర్యాప్తు జరగాలి. ఫైనల్గా దీని లబ్ధిదారు కానివ్వండి, కుట్రదారు కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే భారతి. సరే, దానికి ఒక లాజిక్ తీసుకొచ్చారు, చాలా అనెథికల్ లాజిక్ కూడా తీసుకొచ్చారు. అది నిజమాబద్ధం అన్నది కన్ఫర్మ్ చేసే అవకాశం కానివ్వండి, అట్లాంటి ప్రయత్నం కానీ ఎవరు చేయరు. సరే, ఫైనల్గా చూస్తే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనెక్ట్ అవ్వాలి, వైఎస్ అవినాష్ రెడ్డి ఇది చంపించాడు అనే విషయాన్ని చేసేలా కొన్ని లాజిక్స్ చెప్పుకుంటూ వచ్చారు. ఆ లాజిక్స్ ఏంటి? ఈయన కూడా ఆ పార్లమెంటు స్థానాన్ని, అంటే వైఎస్ వివేక ఆ పార్లమెంటు స్థానాన్ని కోరుకున్నాడు. అక్కడ అడ్డుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి ఎక్కడో ఒక చోట టెన్షన్ పడుతున్నారు. ఏంటి, వైఎస్ వివేకమైన సీట్ వస్తుందేమో, కాబట్టి ఆ కారణం చేత వైఎస్ వివేకాన్ని అడ్డు తొలగించేస్తే ఇది కేసు సాల్వ్ అయిపోతుంది, నా సీటుకి ఇబ్బంది లేదు అని. కానీ వైసీపీ ఏం చెప్తుంది? అవినాష్ రెడ్డి ఆల్రెడీ అప్పటికే సిట్టింగ్ ఎంపీని పక్కన మార్చి ఆ స్థానంలోకి వైఎస్ వివేకాన్ని తీసుకొచ్చి ఎందుకు నిలబెడతారు? ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? ఇది మొత్తం జరిగిందంతా రెండో భార్యకు సంబంధించిన కొడుక్కి వాటా వెళ్ళకూడదు కాబట్టే అని చెప్పేసి రెండో వర్షం తెరపైకి తీసుకొచ్చి అటువైపు నడిపించే ప్రయత్నం చేశారు. చివరికి రామ్ సింగ్ మీదనే ఆరోపణలు చేసి ఆయన్ని పక్కన తప్పించేలాగా కొత్త సిట్టును వేసి అనేది చేసే ప్రయత్నం ఇదంతా చేశారు. ఇదంతా ఒకటైపోయింది. సో ఫైనల్గా ఏం తేల్చారు అనే దాంట్లో సిబిఐ చేతులు ఎత్తేసింది అంటే అదేం తిరిగే అవకాశం లేదు. ఒకవేళ నిజంగానే సునీతకి న్యాయం జరిగింది అని సునీత భావించాలి అంటే ఒకటే ఒక ఆప్షన్, ఆమె అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి దీంట్లో కుట్రదారుడు అని చెప్పాలి. లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వర్షం ప్రకారం జరగాలి అంటే ఏంటంటే, చంపిన వాళ్ళ పేర్లు తెలుసు కాబట్టి, చంపించింది రాజశేఖర్ కాబట్టి ఆయన మీద కేసులు పెట్టి ఆయన లోపలేస్తే వీళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళు చెప్పే న్యాయం దొరికినట్టు. సో ఫైనల్గా ఇక్కడ ఏంటి అంటే, వైఎస్ వివేక హత్య అన్నది వైసీపీ అధికారంలో లేనప్పుడు వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనికొచ్చే ఒక ఆయుధంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత బాబాయినే చంపేసి అధికారంలోకి వచ్చాడనే పదం వాడడానికి అవకాశం కల్పించేలాగా టీడీపీకి ఒక ఆయుధంగా మారింది. ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరూ దాన్ని పట్టించుకోవట్లేదు. అటు సిబిఐ వదిలేసింది, ఇటు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన కేసు వదిలేసింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ అధికారం లేదు కాబట్టి వాళ్ళు వదిలేశారు, సిబిఐ వదిలేసింది. మొత్తం మీద చూస్తే మాత్రం వైఎస్ వివేక హత్య కేసు అన్నది ఎంత సెన్సేషనలైజ్గా మారిందో అంతే అన్సాల్వ్డ్ మిస్టరీగా కూడా మిగిలిపోయిందని చెప్పాలి. థ్యాంక్ యూ.